రెడ్డి కూడా పేర్లు చదివిండు. అనంతరాములు గారు, వెంకటరామరావు గారు, చంద్రమౌళి గారు, దామోదర్ రెడ్డి గారు, నిన్న రేవంత్ రెడ్డి చదివిన పేర్లు ఇవే. వీళ్ళు ఇంత స్పష్టంగా మా రిపోర్టును ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నది. మా రిపోర్ట్ను దృష్టిలో పెట్టుకొని మేడిగడ్డ నుంచి డైరెక్ట్ మిడ్ మానేర్ తీసుకుపోయే ఆలోచన విరమించుకున్నది. గోదావరి నదిని ఉపయోగించుకొని ఎల్లంపల్లికి నీళ్లు తీసుకుపోయింది అని స్పష్టంగా ఇంత చక్కగా రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినారు. కానీ నిన్న రేవంత్ రెడ్డి ఏమంటాడు? సొల్లు. రిటైర్డ్ ఇంజనీర్ల రిపోర్ట్ పక్కకు పెట్టిండ్రు, దాన్ని పట్టించుకోనే లేదు. సొల్లు తప్ప ఒక్కటన్నా నిజం చెప్పినవా? నీకేదో శాపం ఉన్నట్టుంది. ఏదో వెనకటి కూడా అంటాడు తలకాయ వలిగి చచ్చిపోతాడు అన్నట్టు నీ కథ. నిజాలు మాట్లాడితే తలకాయ వలిగి చచ్చిపోతాడు అన్నట్టు. అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడు, నీ జన్మలో నీకు రాదు. చిల్లర రాజకీయాల కోసం రైతుల ప్రయోజనాల్ని, రాష్ట్ర ప్రయోజనాలు పక్కకు పెట్టొచ్చా? 1,00,000 చేస్తున్నావు నువ్వు, చెయ్యి. కానీ నాట్ ఎట్ దిస్ జంక్షన్. ఎలీనో వచ్చే ఈ సందర్భంలో ఇప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం కలిసి చుక్క చుక్క ఎత్తుకొని తెలంగాణ భవిష్యత్తును, రైతాంగ భవిష్యత్తును కాపాడాల్సినటువంటి సందర్భం ఇది. నెక్స్ట్ వ్యాప్కోస్. ఇక దీని గురించి మాట్లాడండి నిన్న పేస్ట్. ఇందులో ఏమంటాడు? చెఫ్ లాంటి వాడు. వ్యాప్కోస్ అనేది చెఫ్ లాంటివాడు. అంటే హోటల్లో మనం బిర్యానీ ఆర్డర్ ఇస్తే బిర్యానీ తెస్తాడు, వీడు ఒక చెఫ్ అని ఏదో మాట్లాడిండు. సో ఇక్కడ నేను ఒక విషయం అడగదలుచుకున్నాను. వ్యాప్కోస్ని ఎవరు తెచ్చిండ్రు? మేమా? ఆనాటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు కన్సల్టెన్సీగా కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ను మీరు అపాయింట్ చేసిండ్రు. యూ హ్యావ్ అపాయింటెడ్ వ్యాప్కోస్. సో సిడబ్ల్యూసి కేంద్రం ఏం చెప్పింది? నీళ్లు లేవు అన్నది. మేము వ్యాప్కోస్ను పిలిచి అడిగినాం, అరే నీళ్లు లేవని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, మరి ఏం చేయాలన్నా ఏమైనా ప్రత్యామ్నాయం చెప్పు, నీళ్ళు ఎక్కడున్నాయో చెప్పు, నీళ్ళున్న చోటికి మార్చుకుందాము అని మేము తేలే. ఎందుకంటే మొత్తం ప్రాజెక్టు మీద వ్యాప్కోస్కి అవగాహన ఉంది కనుక, అది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ కనుక మీరిచ్చిన సంస్థకే మరి ప్రత్యామ్నాయం చూపు బాబు. సిడబ్ల్యూసీకి వెళ్ళి ఇట్లా 3 లెటర్లు వచ్చినాయి, ఉమాభారతి ఇట్లా లెటర్ రాసింది, నీళ్ళు లేవంటున్నారు, మరి ఆనాడేమో నువ్వు ఉన్నవని ఇస్తేవి, దీన్ని ఏందో చూసి మరి మాకు ప్రత్యామ్నాయం చూపి నీళ్ళు ఎక్కడున్నాయో చెప్పు, అక్కడికి మార్చుకుందాము అని అదే కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. మేము ఇయ్యలే కదా. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, నువ్వు కూడా ఇచ్చినావు కదా వ్యాప్కోస్కి. మరి ఇప్పుడు నువ్వు కూడా వ్యాప్కోస్కే ఇచ్చినావు, మరి వాడు చెఫ్ అయితే మరి ఆ సూత్రం నీకు కూడా వర్తిస్తుంది కదా. నువ్వు కూడా అట్లే రాయించమని ఇచ్చినావా? నువ్వు నీ డాక్యుమెంట్లు బయట పెట్టాలనా? ఆనాడు ఇచ్చింది వ్యాప్కోస్కు కాంగ్రెస్ ప్రభుత్వమే. నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వ్యాప్కోస్కే ఆర్డర్లు ఇచ్చింది. మరి బీఆర్ఎస్ ఇస్తే తప్పు, నువ్వు ఇస్తే ఒప్ప? బీఆర్ఎస్ కొత్త గీయలే, ఇన్ కంటిన్యూయేషన్ ఉన్న దాంట్లో మరి లేవంటున్నారు నాయన, నువ్వే చేసినావు పోయినసారి, మరి ఎక్కడున్నాయో చెప్పు, ఏం చేయాలో మాకు గైడ్ చేయని చెప్పి అదే కేంద్ర ప్రభుత్వ సంస్థకు నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. మరి వాడు చెఫ్ అయితే, వాడు ఎట్లా చెప్తే గట్లిచ్చేటోడు అయితే, మరి నువ్వెందుకు ఇచ్చినావు నాయన రేవంత్ రెడ్డి? చెంపలేసుకో చెప్పు. నువ్వు నిన్నేమన్నావు? చెఫ్కి ఇచ్చిండు, వాడు బిర్యానీ తెమ్మంటే బిర్యానీ తెస్తాడు, ఇడ్లీ తెమ్మంటే ఇడ్లీ తెస్తాడు అన్నావు కదా. మరి ఆ ఇడ్లీ తెచ్చడానికి నువ్వెందుకు ఇచ్చినావు? నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వ్యాప్కోస్కి ఎందుకు ఆర్డర్లు ఇచ్చింది? మరి అంటే నువ్వు బిర్యానీ తెమ్మని లేకపోతే కోడిగుడ్లు తెమ్మని చెప్పినావా? యు ఆన్సర్ ద సొసైటీ. అంటే అట్లా చిల్లర మాటలు మాట్లాడు కరెక్ట్ కాదు. అండ్ ద రిపోర్ట్ ఆఫ్ కాళేశ్వరం వాజ్ ఫుల్లీ అప్రూవ్డ్ అండ్ ఎండార్స్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. 18 డైరెక్టరేట్ల నుంచి, సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి అనుమతులు తెచ్చినాం. ఫైనల్ టీఏసీ, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అని, దిస్ ఈస్ ద ఫైనల్ అప్రూవల్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, హెడెడ్ బై ద సెక్రటరీ వాటర్ రిసోర్సెస్. వాళ్ళు కూడా అప్రూవల్ ఇచ్చిండ్రు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంపూర్ణమైనటువంటి అనుమతులు, అన్ని అనుమతులను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది. అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ఇన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఏ రకంగా? వ్యాప్కోస్ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ, వాళ్ళు ఏం మార్చింది, వాళ్ళు ఏం మార్చలే, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఒకసారి ఆ సిస్టమ్ పెట్టు, మొత్తం కాళేశ్వరంది హోల్ డయాగ్రామ్ పెట్టు. కాళేశ్వరం మన వాటర్ సిస్టమ్ ఉంది కదా. ఎస్, లైట్ వస్తుందా?
తమిళహట్టి ఏది బాబు, ఇది మేడిగడ్డ, రైట్. దిస్ ఇస్ ఒక నిమిషం, అది వద్దు, అది ఆన్ చేయకు, డౌన్, స్విచ్ ఆఫ్, ఆఫ్ చేయి, రైట్. ఇప్పుడు మారిందల్లా కాళేశ్వరంలో ఎల్లంపల్లి ఎక్కడ బాయ్, దిస్ ఈజ్ ఎల్లంపల్లి, రైట్. ఇది ఎల్లంపల్లి, మనం ఇక్కడ చూస్తున్నది ఎల్లంపల్లి. అప్పుడు ఇక్కడ తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్ళు రావాలి. తమ్మిడిహట్టి ఇది, ఎల్లంపల్లి ఇది, ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి. మిగతాదంతా సేమ్. ఇగో ఇక్కడ నుంచి ఇది అనంతగిరి, ఇది రంగనాయక సాగర్, ఇది మల్లన్న సాగర్, ఇది కొండపోచమ్మ సాగర్, ఇదేమి మారలే. ఇదంతా కూడా యథావిధిగా గత కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినట్టుగానే ఉన్నాయి. మీరు పిలిచిన టెండర్లే, మీరు పిలిచిన కాంట్రాక్టర్లే తప్ప ఈ సిస్టమ్ ఏమీ మారలే. ఏది ఎల్లంపల్లి నుంచి కొండపోచమ్మ సాగర్ దాకా నథింగ్ ఈజ్ చేంజ్డ్. మారిందల్లా ఒక నిమిషం, తమ్మిడిహట్టి నుంచి మీరు ఎల్లంపల్లికి తేవాలనుకున్నారు. దిస్ ఈజ్ SYP, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్. ఈ తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు అన్నారు కనుక తమ్మిడిహట్టి నుంచి ఒక గీడికి వచ్చినాం మనం, మేడిగడ్డ. ఈ మేడిగడ్డ నుంచి ఇది సుందిల్ల, దెన్ ఇది అన్నారం, అన్నారం నుంచి మళ్ళీ ఎల్లంపల్లికి. కిందికి ఎందుకు వచ్చినాము? ఇక్కడ నీళ్లు 160 లేవన్న కేంద్ర ప్రభుత్వము, సెంట్రల్ వాటర్ కమిషన్, తమ్మిడిహట్టికి వచ్చేసరికి 280 TMCలు ఉన్నవి, ఇందులో మీరు 240 TMCలు వాడుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం మనకు అనుమతి ఇచ్చింది. ఇక్కడ తమ్మిడిహట్టి దగ్గర 160 లేవని చెప్పింది. కిందికి వచ్చినప్పుడు అదే సెంట్రల్ వాటర్ కమిషన్ వ్యాప్కోస్ నివేదిక ఆధారంగా మనం DPR తయారు చేసి కేంద్రానికి పంపితే ఈ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర 280 TMCల నీటి లభ్యత ఉన్నది, 240 మీరు వాడుకోవచ్చు అని సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఇచ్చింది. నవ్ యూ టెల్ రేవంత్ రెడ్డి, ఇప్పుడు నీ తప్ప సెంట్రల్ వాటర్ కమిషన్ తప్ప? నీ సొంత స్టోరీయా, సెంట్రల్ వాటర్ కమిషన్ది సొంత స్టోరీయా? సెంట్రల్ వాటర్ కమిషన్ ఈజ్ ద అథారిటీ ఆఫ్ దిస్ కంట్రీ. వాళ్ళు మీద లేవన్నారు, కింద DPR చేసి పంపితే 240 TMCలకు ఈరోజు BRS ప్రభుత్వం ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు తీసుకొచ్చినాం. ఇక రేవంత్ రెడ్డి ఇంకో మాట మాట్లాడతాడు, ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది, ఎట్లా పెరుగుతుంది, ఎందుకు పెరిగింది అని చెప్పి నిన్న మాట్లాడే ప్రయత్నం చేసిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, నిన్న ఆయన మాట్లాడుతూ ఆయకట్టు పెరగలేదు, నీళ్లు పెరగలేదు, ఎట్లా పెరుగుతుంది 38,000కి వెళ్ళి 1,00,000 కోట్లకు అని చిల్లర మాట్లాడు. ఒకసారి రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో కూడా చూపిద్దాం, మనోళ్ళకి ఫ్రెష్ ఉంటుంది. నేను ఒక మాట అన్నాడు చూడు, నీళ్లు పెరగలేదు. సెంట్రల్ వాటర్ కమిషన్కి వాళ్ళు ఇచ్చినప్పుడు 81,000 కోట్లకి ఇచ్చింది, కానీ ఈ నివేదిక ఇచ్చే టైంకి మళ్ళీ డిస్ట్రిబ్యూటరీస్ లేవు, ఏం లేవు, పంపులు లిఫ్టులు, ఆయకట్టు పెరగలేదు. విచిత్రం ఏంటంటే నీళ్లు పెరగలేదు, ఆయకట్టు పెరగలేదు, ఏది పెరగలేదు. ఊరు పేరు అంచనాలు మారి తుమ్మిడిహట్టి దగ్గర ఉన్నది మేడిగడ్డ దగ్గరకు వచ్చింది, అన్నారం వచ్చింది, సుందిల్లు వచ్చింది, 38,000 కోట్ల కాస్త 1,47,000 కోట్ల పైగా మారింది. ఈ రోజు లెక్కలేస్తే ఇదంతా 2022 కాళేశ్వరం దేని మీద రైట్. ఆ షీట్